జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యానం రెండవ సెషన్లో మీ అందరికీ స్వాగతం. మీరు మొదటి సెషన్ వీడియో చూసి కుండలిని జాగృతి ఆత్మ సాక్షాత్కారం యొక్క తొలి అనుభూతిని పొందారని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు సెషన్ 1 వీడియో గనక చూడకపోయినట్లయితే ఇదే ఛానల్లో ఉన్న సెషన్ 1 వీడియోని చూసిన తర్వాతే ఈ సెషన్ చూడండి. ఈరోజు సెషన్లో మన సూక్ష్మ నాడీ వ్యవస్థలోని 3 నాడుల గురించి, వాటి అసంతులన వల్ల మనకు కలిగే వ్యాధుల గురించి, నివారణ గురించి తెలుసుకుంటాం. సహజయోగ పద్ధతిని ఇంకా కొంచెం మనం తెలుసుకుంటాం. అందులో ముఖ్యంగా కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకోవడం నేర్చుకుందాం. జలక్రియ అంటే ఫుడ్ సోకింగ్ అనే టెక్నిక్ కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. కలిసి ధ్యానం చేద్దాం. శ్రీ మాతాజీ గారి ప్రవచనం కూడా విందాం. ముందుగా మీరు నేల మీద కానీ కుర్చీలో కానీ హాయిగా కూర్చోండి. ఒకవేళ మొబైల్ ఫోన్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే హెడ్ ఫోన్స్ పెట్టుకుని వీడియో చూడండి. పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి నమస్కరించి ఈరోజు సెషన్ ప్రారంభిద్దాం. మన సూక్ష్మ నాడీ వ్యవస్థలో 3 నాడులు, 7 చక్రాలు ఉంటాయి. మధ్యనాడిని సుషుమ్న నాడి అని, కుడినాడిని సూర్యనాడి, పింగళా నాడి అని, ఎడమ నాడిని చంద్రనాడి, ఈడానాడి అని అంటారు. నాడీ వ్యవస్థలోనూ చక్రాల్లోనూ ఉండే అసంతులన, ఇంబ్యాలెన్స్ వల్లే మనకు వివిధ ప్రకారమైన శారీరక, మనోదేహిక రోగాలు కలుగుతూ ఉంటాయి. ఈడానాడి మనకు భావనాత్మక సంతులనను ఇస్తుంది. ఎడమనాడి ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు బద్ధకం, అతినిద్రకు లోనవుతూ, తమ మీద తామే జాలిపడుతూ, నిస్సహాయతకు లోనై ఇతరుల ఆధిపత్యానికి తల ఒగ్గుతూ ఉంటారు. భూతకాలం గురించి ఆలోచిస్తూ జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటారు. నిన్నటి విషయమే కావచ్చు, లేదా నెల క్రితమో, సంవత్సరం క్రితమో, లేదా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, ఆ విషయాలను, ఆ గత స్మృతులను తలుచుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇలా అవుతోంది అని అనుకుంటూ నిస్సహాయులై దోషభావంతో ఆత్మన్యూనతకు లోనవుతారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి అతినిద్రకు లోనయ్యి మందబుద్ధి కలిగి ఒంటరితనం, భయం, ఆందోళన, బద్ధకంతో కాలయాపన చేస్తూ ఉంటారు. ఉదాసీనంగా ఉండడం, రొమాంటిక్గా ఉంటూ విరహ వేదన పొందుతూ తమ మారే భావాలను అర్థం చేసుకోలేక అపరాధ భావంతోనో లేదా తమను ఇతరులు అణగదొక్కుతున్నారని అనుకుంటూ డిప్రెషన్కు లోనవుతారు. నిరాశ, నిస్పృహ, చింతాగ్రస్తులై ఉండడం, అతిగా భావోద్వేగాలకు గురి అవుతూ ఉండడం, మందబుద్ధి, గత స్మృతులు నెమరువేసుకుంటూ ఉండడం, ఇవన్నీ ఎడమనాడి యొక్క అసంతులనకు సంకేతాలు. మనోదేహిక రోగాలు అంటే సైకోసమాటిక్ డిజీజెస్ ఎక్కువగా ఎడమనాడి యొక్క ఇంబ్యాలెన్స్ వల్లే వస్తాయి. ఎంజైనా, లో బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్, మందగుడిగా పనిచేసే అంగాల వల్ల కూడా ఎన్నో రోగాలు వస్తాయి. మసిల్ వీక్నెస్, పోలియో, క్షయ, వైరల్ ఇన్ఫెక్షన్స్, విషజ్వరాలు, కరోనా, కోవిడ్-19 వైరస్ సంక్రమించడం కూడా ఈడానాడి అసంతులనకు గురి అయినప్పుడే జరుగుతుంది. స్కిజోఫ్రేనియా, ఇంకా ఎన్నో రకాల మానసిక వికారాలు, డిప్రెషన్, ఆత్మగ్లాని, చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కూడా కలగవచ్చు. మందకొడిగా పనిచేసే లివర్, మల్టిపుల్ స్క్లెరోసిస్, స్పాండిలైసిస్, షియాటికా, ఇంకా ఎన్నో రోగాలు ఎడమనాడి అసంతులనతో కలుగుతాయి. సహజయోగంలో ఈ నాడిని సంతులనలోకి తెచ్చుకుంటే ఈ రోగాలన్నీ క్రమంగా నయమవుతాయి. ఈడానాడి మన ఇచ్ఛాశక్తికి ప్రతీక. ఆత్మసాక్షాత్కారం పొందాలనుకోవడం, ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలనుకోవడమే శుద్ధ ఇచ్ఛ. సహజయోగ ధ్యానంలో ఈ శుద్ధ ఇచ్ఛ మనలో బలపడుతుంది. ప్రకృతి, ముఖ్యంగా పృథ్వీతత్వం అంటే భూతత్వం మొత్తం ఎడమనాడికి, మూలాధార చక్రానికి సహాయపడుతుంది. నేల మీద కానీ గడ్డి మీద కానీ కూర్చుని ఎడమ చేయి ఒళ్ళో పెట్టుకుని శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి, కుడి చేయిని భూమి వైపు పెట్టి మనం మన ఎడమనాడిని సంతులనలోకి తెచ్చుకోవచ్చు. ఇది చంద్రనాడి కాబట్టి ఈ ఐస్ లాంటి చల్లదనాన్ని కరిగించడానికి అగ్ని ఉపయోగపడుతుంది.
రెండవ చక్రమైన స్వాదిష్టాన చక్రానికి కూడా అగ్నితత్వం మంచిది. ఎడమ చెయ్యి వెలిగించిన కొవ్వొత్తి వైపు పెట్టి, కుడి చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి ధ్యానం చేయవచ్చు. సూర్యోదయం తర్వాత నుండి పొద్దున 9 వచ్చే సూర్యకిరణాలు మన తెల వెనక ఉన్న ఆజ్ఞాచక్రం మీద పడితే మంచిది. ఈడానాడి సంతులనకు భోజనంలో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. చల్లని పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ తినడం తగ్గించాలి. చెడు అలవాట్లు, దుర్వ్యసనాలు మానుకోవాలి. రోజు కొంత వ్యాయామం, ముఖ్యంగా వెనక్కి వంగే ఆసనాలు ఎడమనాడికి మంచివి. రోజు కొంత నడవడం, ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవడం, ఏదైనా రచనాత్మక కళ నేర్చుకోవడం కూడా మన ఈడానాడిని క్రియాశీలం చేస్తాయి. కొబ్బరి నూనెతో తలని, వెన్నెముకని మర్దనా చేసుకుంటే మంచిది. కుటుంబంతో, పిల్లలు, మిత్రులతో ఆనందంగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం మంచిది. కుడి నాడిని సూర్యనాడి లేదా పింగళానాడి అని అంటారు. ఈ నాడి మన శారీరక మానసిక సంతులనకు ముఖ్యం. దీనితో ప్రభావితమైన వాళ్ళు ఎక్కువగా భవిష్యత్తు గురించి చింతిస్తూ, రేపటి గురించో లేదా వచ్చే నెల గురించో, వచ్చే ఏడాది గురించో ఆలోచిస్తూ పంచవర్ష ప్రణాళికలు వేస్తూ రేపు నాకేమవుతుంది అని ఆందోళనకు గురవుతూ ఉంటారు. భావనాహీనులై అత్యంత కఠోర స్వభావం కలిగి ఉంటూ చీటికి మాటికి కోపానికి గురవుతూ దుర్భాషలాడుతూ అందరి మీద ఆధిపత్యాయం చెలాయిస్తూ ప్రణాళికలు వేస్తూ ఒత్తిడిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ పనిలోనే మునిగి ఉంటూ మితిమీరిన క్రమశిక్షణతో, అహంకారంతో ఇంకా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కుటుంబానికి సమయం కేటాయించరు. ఇతరుల భావనలను పట్టించుకోరు. తిట్లు, శాపనార్థాలు ఇవన్నీ రైట్ సైడ్ అంటే కుడివైపు అతి ప్రభావం యొక్క లక్షణాలు. లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్నీ కూడా కుడినాడి అసంతులన వల్లే వస్తాయి. వీరిలో ఎక్కువగా పనిచేసే లివర్ యొక్క వేడి వల్ల లివరే కాక ఇతర అంగాలలో కూడా ఆ వేడి వెళ్ళి అవి కూడా సంతులనని కోల్పోతాయి. డయాబెటీస్, ఆస్థమా, హార్ట్ అటాక్, పక్షవాతం, చర్మరోగాలు, అలర్జీలు, అల్సర్లు, మలబద్ధకం, వంధ్యత్వం, నిద్రలేమి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పింగళానాడి అసంతులన వల్లనే కలుగుతాయి. సహజయోగ ధ్యాన సాధనతో ఈ నాడిని సునాయాసంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆకాశంలో అదృశ్యంగా ఉండే ఆకాశతత్వం ఈథర్ కుడినాడిలోని వేడిని లాగేస్తుంది. కుడి చేతిని ఒళ్ళో శ్రీ మాతాజీ గారి వైపు తెరిచిపెట్టి ఎడమ చేయిని ఇలా ఆకాశం వైపు పెట్టుకుంటే కుడివైపు ఉన్న వేడి అంతా ఎడమ చేతి ద్వారా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇది సూర్యనాడి కాబట్టి జలతత్వం ఈ వేడిని చల్లబరుస్తుంది. సముద్రంలో నుంచునో లేదా సహజయోగ జలక్రియతో ఇంట్లోనే జలతత్వంతో పింగళానాడిని సంతులనలోకి తెచ్చుకోవచ్చు. ధ్యానంలో కుడి చేతిలో ఎక్కువ వేడి తెరుస్తుంటే లివర్ మీద ఈ విధంగా ఐస్ పెట్టుకుంటే ఆ వేడి తొందరగా తగ్గుతుంది. వెన్నెలలో ఆరుబయట ధ్యానం చేస్తే ఆ చంద్రుని చల్లదనం ఈ నాడికి ఉపశమనం కలిగిస్తుంది. రైట్ సైడ్ వాళ్ళు భోజనంలో ప్రోటీన్స్ తగ్గించి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటే మంచిది. కారం, మసాలాలతో నిండిన ఆహారం తగ్గించండి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ లివర్ని ఉద్రేకపరుస్తాయి. నీళ్లు బాగా త్రాగాలి. పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ శుభ్రమైన గాలి పీలుస్తూ రిలాక్స్ అవ్వాలి. అతి వ్యాయామం చేయకుండా పరిమిత వ్యాయామంతో ముందుకు వంగే ఆసనాలు వీరికి మంచివి. వీరి కోసమే అతి సర్వత్రా వర్జయత్ అన్నారు. వాద్య సంగీతాలు వింటూ భక్తిరసాన్ని ఆస్వాదిస్తే మంచిది. చల్లని వాతావరణంలో, రమణీయ ప్రకృతిలో కుటుంబంతో ఉల్లాసంగా గడపడం వీరికి మంచిది. మనలో కొందరం ఈడానాడితో ఎక్కువగా ప్రభావితమవుతాము, మరికొందరం పింగళానాడితో ఎక్కువగా ప్రభావితమవుతాం. అలాగే మనలో ఎందరో ఒక్కోసారి ఎడం వైపు, ఇంకోసారి కుడివైపు ఇలా పెండులంలా కుడి ఎడంల మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. సహజయోగం ఈ ఊగిసలాటను నిలువరించి మనలో సమతుల్యతను తెచ్చి మధ్య మార్గమైన సుషుమ్న నాడి గుండా మనకు ఆధ్యాత్మిక ఉన్నతిని, పరమశాంతిని ప్రసాదిస్తుంది. పరమపూజ్యులైన శ్రీ మాతాజీ గారి కృప వల్ల
మనం సుషుమ్నా మార్గస్థులమై సంతులన పొందుతాము. అప్పుడు భూత భవిష్యత్ చింతలు వదిలి వర్తమానంలోనే ఉంటూ ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతాము. ఎవరి మీద మనం ఆధిపత్యం చలాయించాం, అలాగే ఎవరి చేత మనం అణగదొక్కబడం. స్వయం చేతనలో లీనమై నిర్విచారులమై మనకు, మన కుటుంబానికి, మన సమాజానికి అప్రయత్నంగానే మేలు చేస్తూ కార్యశీలురమవుతాం. ఈ విధంగా సహజయోగంతో శారీరక, మానసిక, భావనాత్మక, ఆధ్యాత్మిక ఉన్నతి పొందగలుగుతాము. సహజయోగ ధ్యాన సాధనతో మన నాడీ వ్యవస్థలో సంతులన అప్రమేయంగానే జరుగుతుంది. దీనికి కావలసిందల్లా నిత్యం సాధన. మనం ధ్యానం చేసేటప్పుడు ప్రతిసారి మన ఎడమ నాడిని, కుడి నాడిని సంతులనలోకి తెచ్చుకునే ధ్యానం చేస్తాం. క్రితం సెషన్లో కూడా మనం అలా చేశాము. ఈరోజు సెషన్లో కూడా ధ్యానం చేసే ముందర మనం ఎడమ నాడిని, కుడి నాడిని సంతులనలోకి తెచ్చుకుని అప్పుడు ధ్యానం చేస్తాం. సహజయోగ ధ్యానంలో ధ్యానం చేసే ముందర ఒక చిన్న క్రియని చేస్తాం. అలాగే ఈ క్రియని ధ్యానం చేసిన తర్వాత కూడా చేస్తాం. ఈ క్రియని కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకోవడం అని అంటారు. కుండలిని మన మూలాధారంలో 3.5 చుట్లలో ఉంటుంది, నిద్రాణ స్థితిలో ఉంటుంది అని మనం ముందరే తెలుసుకున్నాం. సహజయోగంలో మీరు కుండలిని జాగృతి తెలిసిన తర్వాత ఈ శక్తి జాగృత స్థితిలోనే ఉంటుంది. ఈ క్రియ ధ్యానం చేసే ముందర ఎందుకు చేస్తామంటే మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళడం సులువు అవుతుంది కాబట్టి. అలాగే ఈ క్రియని ధ్యానం చేసిన తర్వాత ఎందుకు చేస్తామంటే మనం ధ్యానంలో అనుభూతి చెందిన పరమచైతన్య శక్తిని మన చుట్టూ బంధంలాగా వేసుకుని మనం ధ్యానంలో లేని సమయంలో కూడా ఈ శక్తిని మనం అనుభూతి చెందుతాము. మన ఎడం చెయ్యి ఇచ్ఛాశక్తి అయితే మన కుడి చెయ్యి క్రియాశక్తి. ఈ రెండు ఉపయోగించి మనం మన కుండలిని జాగృతం చేసుకుంటాము. అది ఎలా చేయాలో ఇప్పుడు మనకు శ్రీ మాతాజీ గారు చేసి చూపిస్తారు. మనం ఆవిడ చేస్తున్నప్పుడు చూసి చేద్దాము. ये जो कुंडलिनी का जागरण है उसको चढ़ाते वक्त ऐसे भी चढ़ा सकते हैं. కుండలినిని పైకి తీసుకువెళ్ళే ఇచ్ఛను ఎడమ చేత్తో వ్యక్తపరుస్తూ इसको ये जो कुंडलिनी की ఎడమ చేతిని మీ ఎదురుగా కుండలిని స్థానమైన మూలాధారానికి కొద్దిగా పైన పెట్టుకోండి. కుడి చేత్తో మనం ఈ క్రియను చేస్తాము. గడియారం తిరిగే దిశలో ఎడమ చేయి చుట్టూ కుడి చేయి తిప్పండి. ఎడమ చేయి తిరగదు, ఎడమ చేయి నిటారుగా పైకి వెళ్తుంది. కుడి చేయి మాత్రం ఎడమ చేయి చుట్టూ తిరుగుతుంది. కుడి చేత్తో ఎడమ చేయి చుట్టూ ఒక తాడు కడుతున్నట్టుగా అలా తిప్పుతూ మెల్లమెల్లగా కుండలినిని పైకి తీసుకువెళ్తాం. ये जो हाथ है इसको घुमाना है. अब जिसको कहते हैं घड़ी के कांटे के जैसे क्लॉकवाइज, ये हाथ सीधा चलेगा और वो हाथ घुमाना है. उसके लिए आप देखिए कि इस तरह से बिल्कुल ध्यान पूर्वक लेफ्ट हैंड తల మీదకు తీసుకువెళ్ళి చక్కగా తిప్పుతూ ఒక ముడి వేయండి. इसको ऐसे ऐसे ऊपर ఈ విధంగా పైకి తీసుకువెళ్తున్నప్పుడు భుజాలని ఫ్రీగా వదిలి తలని పైకెత్తి తల మించి వెళ్తున్నప్పుడు తలని పైకెత్తి ఒక ముడి వేయాలి పైన. ఇది మహాకాళీ ముడి. రెండవసారి అలాగే తిప్పుతూ తల పైకి తీసుకువెళ్ళి 2 ముడులు వేయండి. कंधे और घुमाइए फिर से. ये दूसरी गांठ, ये महासरस्वती की गांठ. ఇది మహాసరస్వతి ముడి. ये और ये हाथ घुमाना ही नहीं है. जब आप इसको ही घुमाना है, इसको सीधे चलाना है. इसको घुमाते घुमाते ऐसे ऐसे चलाना है इस तरह से. अच्छा, अब दूसरा మూడవది जो गांठ మహాలక్ష్మి ముడి. महालक्ष्मी की गांठ. మొదటిది ఈడ, రెండవది పింగళ, మూడవది సుషుమ్న. सुषुम्ना की गांठ. चलिए
ఎడమ చేయి చుట్టూ కుడి చేయి తిప్పుతూ తల మీదకు తీసుకువెళ్ళి చక్కగా 1 2 3 फिर दूसरे बार बांधना और फिर तीसरे बार इस तरफ खींच के అలా 3 ముళ్ళు వేయండి. अब देखिए हाथ ఇప్పుడు మీ చేతుల్లో చైతన్యాన్ని పరికించండి. जोरों में शुरू हो गया मामला. ఈ విధంగా కుండలిని జాగృతి చేసుకున్న వెంటనే చేతుల్లో చైతన్య ప్రవాహం మొదలవుతుంది. बिल्कुल साधारण किसी भी चीज में जाने से पहले బంధన్ చాలా ముఖ్యమైనది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు బంధం తీసుకోవడం మంచిది. దీనివల్ల ఆసురీ విద్య కానీ దుష్ప్రభావాలు కానీ మన మీద పడకుండా మనకు కవచంలా ఉంటుంది. गलत चीज आपके अंदर नहीं घुस सकती. आप ज्यादा प्रभावित होकर के उस इंसान को, उस घटना को या उस स्थिति को लाभ ले. బంధం తోటి మీరు దేనికి ప్రభావితం కాకుండా ఆ స్థితిని, ఆ మనుషులని, ఆ పరిస్థితిని దాటగలుగుతారు. आपको आश्चर्य होगा कैसे काम बनते जाएंगे. మనలోంచి ప్రవహించే శక్తినే మన చుట్టూ బంధన్ అంటే కవచంలా వేసుకుంటాం. आप अपने ही को अपना कवच दे सकते क्योंकि अब शक्ति बहने लगे. ఎడమ చేయి ఒళ్ళో శ్రీ మాతాజీ గారి ఫోటో ఎదురుగా ఇలా పెట్టుకుని कि जो आपका बायां हाथ है माने लेफ्ट हैंड जो है उसको आप फोटो की ओर करें क्योंकि ये आपकी इच्छा शक्ति, समझे ना, इच्छा शक्ति. కుడి చేయిని ఎడమ మోకాలి దగ్గర నుంచి తల మించి తీసుకువస్తూ కుడి మోకాలు దాకా ఈ విధంగా తెచ్చి వదలండి. यहाँ से उठा. जैसे आप बैठे हैं तो समझ लीजिए कि घुटने से ले कर के पूरा संभाल के ऐसे लाके छोड़ दें और फिर మళ్ళీ అదే మార్గంలో ఎడమ మోకాలు దగ్గరకు వెళ్ళి రెండవసారి మళ్ళీ అక్కడ నుంచి अगर आप తల మీదుగా కుడి మోకాలు పక్కకు తెచ్చి వదలండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి అలాగే మూడవసారి, నాలుగవసారి, ఐదవసారి, और ये 5 ఆరవసారి, 6 ఏడవసారి ఇలా अब देखिए బంధన్ 7 వేసుకోవాలి. अर्ध अर्ध मात्रा से 3.5 मात्रा बन जाए. ఇలా 7 అర్ధమాత్రల వల్ల 3.5 పూర్తి మాత్రలు 3.5 పూర్తవుతాయి. कुंडलिनी 3.5 విశేషం ఏమిటంటే 3.5 కుండలాల్లో కుండలిని శక్తి ఉంటుంది. ఈ విధంగా మనం మన కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకున్న తర్వాత అప్పుడు మన ధ్యానం మొదలు పెడతాం. ఈ క్రియ మీకు సమంగా అర్థం కాకపోయినట్లయితే మరొకసారి శ్రీ మాతాజీ గారిని చూస్తూ ఆవిడతో పాటే మనం కుండలిని జాగృతం చేసుకుని బంధం తీసుకుందాం. forward, downward, backward. That's all. And the left hand has to be raised straight. You have to watch the left hand. Now, start. Take your hand above your head. Now, and give it a big twist. Push back your head and give it a big twist and give it a knock. Again, let's do it again. Once more. Now the hand rises much faster because the Kundalini is there. Now push back your 2, again, third time 3 knots. 3 knots. Fix it up properly. 3 knots. 1, 2, and 3. Now see yourself how much you have improved in vibrations. Alright? It's there. ఇప్పుడు బంధం But తీసుకుందాం. you have to give yourself a protection 7 times by moving your right hand along your aura 7 times. Now see, 1, very important, because your thoughts will take over. 2, some people will tell you something. 3, 4, don't forget the experience. 5, 6, and 7. Now raising of Kundalini is very easy because you are empowered now. It's very easy. మీరు నేను ఈ క్రియని సమంగా చేస్తున్నానా లేదా, నాకు సమంగా అర్థమైందా లేదా
అని కంగారు పడకండి. ఎందుకంటే సహజయోగంలో క్రియ కన్నా క్రియ చేస్తున్న భావం ముఖ్యం. మీరు నేను నా కుండలిని జాగృతం చేసుకుని బంధం తీసుకుంటున్నాను అన్న భావంతో చేస్తే తప్పొప్పులంటూ ఏమీ ఉండవు. క్రమంగా మీరు సహజయోగ సాధన చేస్తున్న కొద్దీ మీకు ఈ క్రియ, అందులోంచి ప్రవహించే చైతన్యం అవగతమై మీరు ఆటోమేటిక్గా క్రియని సమంగా చేయగలుగుతారు. అందుకని మీ చిత్తాన్ని క్రియ మీద కన్నా ఆ క్రియ చేస్తున్న భావం మీద పెట్టుకుంటే అప్పుడు మనకు ఇది సులువుగా అవగతమవుతుంది. ఈ విధంగా కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకున్న తర్వాత మనము మన 2 నాడులని సంతులనలోకి తెచ్చుకుందాం. ముందు మన ఎడమ నాడిని సంతులనలోకి తెచ్చుకుని తర్వాత కుడి నాడిని సంతులనలోకి తెచ్చుకుని అప్పుడు మనం ధ్యానం చేస్తాము. ఎడం చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి కుడి చెయ్యి భూమి వైపు పెడతాము. మీరు నేల మీద కూర్చుంటే భూమి మీద పెట్టచ్చు కుడి చెయ్యి, లేదా కుర్చీలో కూర్చుంటే భూమి వైపుగా పెట్టండి. శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఒక 2 నిమిషాలు మన చిత్తాన్ని లోపలే ఉంచుకుని మన ఎడం చేతిలో ఎలా ఉందో పరిశీలిద్దాం. చిత్తం సహస్రారం మీదే ఉంటుంది. అలాగే ఎడం చేతిలో, అరచేతిలో, వేళ్ల చివరన మనకు ఎలా అనిపిస్తుందో నిశ్శబ్దంగా పరిశీలిద్దాం. ఒకవేళ అరచేతిలో కానీ వేళ్ల మీద కానీ వేడిగా కానీ తిమ్మిర్లెక్కుతున్నట్టు కానీ అనిపిస్తే శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. కొందరికి ఎడం చేతిలో చల్లని చైతన్య లహరి అనుభూతి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొందరికి ఎడం చేతిలో ఏమీ చైతన్యం తెలియకపోవచ్చు, లేదా కొందరికి ఇంకా వేడిగా కానీ బరువుగా కానీ తిమ్మిర్లెక్కుతున్నట్టు కానీ ఉండవచ్చు. అలా అయితే మీరు ఇంకొంచెం ఓపిక పట్టి ఎడమ నాడి మనది ఇంకా సంతులనలోకి రావాలి అని గ్రహించాలి. ఇందులో తప్పేమీ లేదు. కొంచెం ఓపిక పట్టి సహజయోగ పద్ధతుల ద్వారా మన ఎడమ నాడిని సంతులనలోకి తెచ్చుకోవాలి. మీరు ధ్యానంలో ఇంకా ఉన్నప్పుడు మీ నాడీ వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు కలుగుతున్నాయేమో గ్రహించండి. ఇప్పుడు మనం మన కుడి నాడిని సంతులనలోకి తెచ్చుకుందాం. ఇప్పుడు కుడి చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి ఎడం చెయ్యి ఆకాశం వైపు పెడదాం. శ్రీ మాతాజీ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. చిత్తాన్ని లోపలే ఉంచి కుడి అరచేతిలో వేళ్ల చివరన మనకి ఎలా అనిపిస్తుందో పరిశీలిద్దాం. ఒకవేళ కుడి చెయ్యి బరువెక్కుతున్నట్టు అనిపించినా, లేదా చేతిలో వేడివేడిగా అనిపించినా, లేదా వేళ్ల చివర తిమ్మిర్లెక్కుతున్నట్టు అనిపించినా మనస్ఫూర్తిగా శ్రీ మాతాజీని, అమ్మా, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని ప్రార్థిద్దాం. మనం ధ్యానంలో మగ్నమైన కొద్దీ మన కుడివైపు చల్లబడుతుంది, సంతులనలోకి వస్తుంది.
కొందరికి ఇప్పుడు కుడి అరచేతిలో చల్లని చైతన్య లహరి తెలుస్తుంది. ఒకవేళ మీకు ఇంకా కుడి అరచేతిలో చైతన్యం తెలియకపోయినట్లయితే, లేదా చేతిలో వేడిగా అనిపిస్తున్నట్లయితే, లేదా బరువుగా అనిపిస్తున్నట్లయితే మన కుడినాడి ఇంకా సంతులనలోకి రాలేదని మనం గ్రహించాలి. సహజయోగ పద్ధతుల ద్వారా మన కుడినాడిని సంతులనలోకి తెచ్చుకునే ప్రయత్నం మనం చేయవచ్చు. రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్న కొద్దీ మన నాడీ వ్యవస్థలో సంతులన మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు పెట్టుకుని చిత్తాన్ని సహస్రారంలో ఉంచుకుని ధ్యానం చేద్దాం. శ్రీ మాతాజీ, నా ఆలోచనలన్నీ తీసేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. నాకు సహజయోగ ధ్యాన స్థితిని ప్రసాదించండి అని ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకుని చిత్తాన్ని సహస్రారం మీద, అంటే మన మాడు మీద కేంద్రీకరిద్దాం. మనలో ఆలోచనలు ఇంకా కలుగుతుంటే వాటి గురించి వ్యధ చెందాల్సిన అవసరం లేదు. శ్రీ మాతాజీ గారి అనుగ్రహంతో మన కుండలిని శక్తి ఎప్పుడైతే మన ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రారంలోకి చేరుతుందో అప్పుడు ఆ క్షణాల్లో మనలో నిర్విచారిత నెలకొంటుంది. ఆలోచనలు వాటంతటవే తగ్గిపోతాయి. అందువల్ల మనం నిర్విచార సాక్షి స్థితిలో ఉంటూ ఏం జరుగుతోందో గమనిద్దాం. మనం ధ్యానమగ్నులమైన కొద్దీ ఆలోచన ప్రవాహం దానంతటదే తగ్గిపోతుంది. రెండు అరచేతుల్లోనూ, చేతి వేళ్ల కొనల దగ్గర, వెన్నెముకలోనూ, మాడు మీద సహస్రారంలోనూ మనకి ఎలాంటి అనుభూతి కలుగుతుందో పరిశీలిస్తూ ధ్యానంలో ఉందాం. సెషన్ 1లో చూసినట్టుగా ఇప్పుడు ఎడం చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు తెరిచి ఉంచి, కుడి చెయ్యి మాడు మీద అరంగుళం పైన ఉంచి, ఇక్కడ మీకు చల్లగా కానీ వేడిగా కానీ ఏమైనా తెలుస్తోందేమో చూడండి. మాడుకి దగ్గరగా, మాడుకి కొంచెం దూరంలో, పైన కింద ఎక్కడ మీకు తెలుస్తోందో చల్లగా కానీ వేడిగా కానీ అతి సూక్ష్మంగా ఉంటుంది, పరికించండి. అలాగే కుడి చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి ఎడం చెయ్యి మాడుకి అరంగుళం పైన పెట్టుకుని ఇప్పుడు చూడండి ఎడం చేతిలో ఎలా తెలుస్తుందో.
కొందరికి ఒక చేతిలో చల్లగా అనిపించవచ్చు, ఒక చేతిలో వేడిగా అనిపించవచ్చు. మీకు ఎలా అనిపిస్తోందో చూడండి. ఇప్పుడు 2 చేతులు మనం ఒళ్ళో పెట్టుకుందాం. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసిన ఒక విషయం ఉంది. మనం సహజయోగంలో ధ్యానం వైబ్రేషన్స్ కోసం, అంటే చేతుల్లో చైతన్యం పొందాలనో లేదా ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతి పొందాలనో చేయటం లేదు. ఈ చైతన్య లహరి అనేది, ఈ వైబ్రేషన్స్ అనేది మన కుండలిని ఎప్పుడైతే జాగృతమై మన నాడులని, చక్రాలని ప్రకాశవంతం చేస్తూ ఎప్పుడైతే సహస్రార చక్రాన్ని దాటుతుందో అప్పుడు సర్వవ్యాప్తమైన పరమ చైతన్య శక్తి మనలోకి దాని అంతటా అదే ప్రవహిస్తుంది. అలా ప్రవహించే ప్రవాహాన్నే మనం ఈ చైతన్య లహరిగా అనుభూతి చెందుతున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన ధ్యానం కుదిరితే చైతన్యం దాని అంతటా అదే వస్తుంది. మనం చైతన్యం కోసం ప్రయాసపడక్కర్లేదు. ఇప్పుడు మనం శ్రీ మాతాజీ గారి ప్రవచనం ఒక 5 నిమిషాల సేపు విందాం. శ్రీ మాతాజీ గారి ప్రవచనం వింటున్నప్పుడు కూడా చిత్తాన్ని మాడు మీద, అంటే సహస్రారం మీదే పెట్టుకుని మనం ఈ ప్రవచనాన్ని విందాం. First and foremost thing is to meditate and to raise your kumari. Meditation is the only way you can grow. There's no other way out. Because when you meditate, you are in silence. You are in thoughtless awareness. Then the growth of awareness takes place. Then it opens out. But if you are thinking, supposing there's a lake and the lake is completely in a turmoil, nothing can grow. But supposing it is silent, then lotuses can grow, anything can grow in it. In the same way, if your mind is agitated and your growth is not yet fully expressing itself, then it's such a vicious circle that you are agitated and your growth is hindered. Again you are agitated, your growth is hindered. So the best way is to take to meditation. When you take to meditation, this turmoil will settle down. And when it will settle down, your growth will take place. After meditation, you will feel definitely that you have come out very well, you have grown very well. But for that, one has to be very honest. You cannot force people to be honest. That's one thing you can't do. You have to be honest to yourself. You are not to be hypocrite. You have to see for yourself that whatever you are doing is for your benevolence, is for your good, and that you have to do it because it is good for you to begin with, and then for the good of the humanity. You are doing for the good of the humanity. It is such a simultaneous thing. It works as soon as you achieve something, it works. When it works, then you are convinced. I'd say it's a very beautiful new chain starts within yourself, and then you really starts enjoying your joy of yourself. Now the best is that you all must meditate. You all have to meditate. Only in meditation you are in present and you grow in your spirituality. I've said it many a times, but people just don't do it. About 10 minutes if you can meditate before sleeping, it's of a very great help to you. No doubt. You really grow very fast. Immediately I know this man is meditating the way he has changed. And then once you get used to it, you will never give it up. It's very simple meditation. Put the feet in the water, a little bit of salt in it, and about 5-10 minutes you must allow the vibrations to clear you out. Then wipe your feet, put the water properly into some disposal, and then sit down for meditation. If you can do that every day, even 10 minutes is more than sufficient. You don't have to do anything in an extreme manner. మళ్ళీ ఇంకోసారి మీ చైతన్య స్థితిని పరికించండి. మాడు మీద అరంగుళం పైన పెట్టి
కుడి చేయి ఎడం చేసి మాతాజీ గారి వైపే తెరిచి ఉంచి మరి ఇంకోసారి చూడండి, ఇందాక చూసినట్టు. ఈసారి ఏమైనా మార్పు ఉందా? అలాగే ఉందా? అలాగే కుడి చేసి మాతాజీ గారి వైపు పెట్టి ఎడం చేత్తో కూడా చూడండి. కొందరికి చైతన్య స్థితిలో మార్పు వచ్చి ఉండొచ్చు, కొందరికి అలానే అనిపించి కూడా ఉండవచ్చు. అయితే దీంట్లో తప్పులు ఏమీ లేవు. ఇది మీ స్థితి. ఆ స్థితిని మనం అర్థం చేసుకుంటూ, అంటే మనల్ని మనం అర్థం చేసుకుంటూ మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి. మన ధ్యానంలో నిర్విచారత మనకు కలిగినప్పుడు ఆటోమేటిక్గా చైతన్య ప్రవాహం కూడా చల్లచల్లగా ఉంటుంది. మన ఆలోచనలు ఎగసి పడుతున్నప్పుడు మన చైతన్య స్థితిలో సంతులనం ఉండదు. అలాగే మన చైతన్య లహరి, చేతుల్లో అనుభవించే చైతన్య లహరిలో కూడా మనం వేడిగా కానీ బరువుగా కానీ మనం గమనిస్తాం. అందుకని కొంచెం ఓపికగా ఎలా ఉన్నా దానికి మనం గిల్టీగా ఫీల్ అవ్వకుండా, అంటే ఇప్పుడు చేతిలో వేడిగా వచ్చింది అంటే అదేదో తప్పు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎలా ఉంది అంటే అది సత్యం. ఇది ఇలా ఎడం చేతిలో నాకు వేడిగా ఉంది, అవును వేడిగా ఉంది, ఇప్పుడు దాన్ని సంతులనంలోకి తెచ్చుకోవాలి. అది అలా అనుకుని మనం మన ధ్యాన సాధన చేసుకోవాలి. ఇప్పుడు మనం సహజయోగంలో సంతులన తెచ్చుకునేందుకు ఒక ముఖ్యమైన క్రియ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనం పంచభూతాలతో నిర్మించబడి ఉన్నాం. అంటే భూమి, అగ్ని, వాయువు, నీరు, ఆకాశము, ఇలా పంచభూతాలతో మనం నిర్మించబడి ఉన్నాం. అందుకని మనల్ని మనం శుభ్రం చేసుకుందికి, అంటే మన సూక్ష్మ వ్యవస్థను శుభ్రం చేసుకుందికి ఇవే పంచభూతాలను ఉపయోగించి మనం ఈ క్రియని చేస్తాం. దీనిని సహజయోగంలో జలక్రియ అని అంటారు, అంటే ఫుడ్ సోకింగ్. దీన్ని రాత్రి పడుకోబోయే ముందు మనం చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది నీళ్లు, ఒక కొంచెం ఉప్పు, ఒక గిన్నెలో ఆ నీళ్లు పెట్టుకుని ఆ కాళ్ళు రెండు ఆ ఉప్పు నీళ్ళలో పెట్టుకుని మనం కాసేపు ధ్యానం చేస్తాం. శ్రీ మాతాజీ గారి ఫోటో ముందర ఒక దీపం కానీ క్యాండిల్ కానీ వెలిగించి అప్పుడు ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే అది అగ్నితత్వం, నీళ్లు జలతత్వం, ఉప్పు పృథ్వీతత్వం, అలాగే చుట్టూ ఉంది వాయుతత్వం, ఆకాశతత్వం చుట్టూ ఉంది. అలా మనం ఈ క్రియని చేస్తాం. జై శ్రీ మాతాజీ. సహజ యోగంలో జలక్రియ అంటే ఫుడ్ సోకింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జలక్రియ అనేది మనం రోజు చేయాలి. రోజు సాయంత్రం పడుకోబోయే ముందు చేస్తే చాలా మంచిది. ఒక టబ్బుతో నీళ్లు తీసుకోండి, కాలి మడమలు మునిగేంత నీళ్లు తీసుకోండి. ఆ తర్వాత పక్కన ఒక చెంబు కానీ మగ్గు కానీ నీళ్లు ఫ్రెష్ వాటర్ పెట్టుకోండి. ఒక క్లాత్ కాళ్ళు తుడుచుకుందికి శ్రీ మాతాజీ గారి ఫోటో ఎదురుగుండా కూర్చుని నమస్కరించి, అమ్మ నాలో ఉన్న దోషాలన్నీ ఈ జలక్రియ పద్ధతి ద్వారా తొలగించండి అని ప్రార్థించి మన కుండలిని పైకి ఎత్తి, అంటే కుండలిని రేస్ చేసుకుని ఇలా చూపించిన విధంగా బంధం వేసుకోవాలి. 3 సార్లు మనం కుండలిని రేస్ చేస్తాం. అందులో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టుగా చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే పర్వాలేదు, చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది. ఇలా బంధం వేసుకోవాలి 7 సార్లు. మెల్లగా చేయండి, కంగారేమీ లేదు. మెల్లగా చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకుని మనం అలా బంధన వేసుకుంటాం. ఆ తర్వాత శ్రీ మాతాజీ గారికి నమస్కరించి రాళ్ల ఉప్పు కొంచెం తీసుకోండి. రాళ్ళ ఉప్పు అయితే మంచిది. ఆ ఉప్పు తీసుకుని ఒక 2-3 గుప్పెళ్ళు ఆ ఉప్పు నీళ్ళలో వేయండి. ఆ తర్వాత ఎడం చేయి శ్రీ మాతాజీ వైపు పెట్టి కుడి చేత్తోటి మన చేతుల్లోంచి ప్రవహిస్తున్న చైతన్యాన్ని ఆ నీళ్ల చుట్టూ తిప్పుతూ దానికి మనం బంధనివ్వచ్చు. అంటే ఆ నీళ్లను మనం వైబ్రేట్ చేస్తున్నాం. ఆ తర్వాత 2 కాళ్ళు ఆ నీళ్ళల్లో పెట్టి, ఆ ఉప్పు నీళ్ళల్లో పెట్టి మనం ధ్యానంలో కూర్చుంటాం. అమ్మ నాలో ఉన్న దోషాలన్నీ తొలగించి నాకు సమతుల్యతని ప్రసాదించండి
అని మనం ప్రార్థించవచ్చు. కళ్ళు తెరుచుకుని కూర్చుంటే మంచిది. శ్రీ మాతాజీ, నా ఎడం వైపు ఉన్న దోషాలన్నీ భూతత్వం ద్వారా తొలగించండి, పృథ్వీతత్వం ద్వారా తొలగించండి అని మనం ప్రార్థించవచ్చు. అలా శ్రీ మాతాజీ గారి ఫోటో వైపు చూస్తూ ఒక 2 నిమిషాలు మనం చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకుని కాసేపు ధ్యానం చేయొచ్చు. ఆ తర్వాత కుడి చేయి శ్రీ మాతాజీ వైపు పెట్టి, ఎడం చేయి ఆకాశం వైపు పెట్టి, శ్రీ మాతాజీ, నా కుడివైపు ఉన్న దోషాలన్నీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి అని చెప్పి ప్రార్థిస్తూ ఇంకో 2 నిమిషాలు ధ్యానం చేయొచ్చు. ఆ తర్వాత 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపు పెట్టి చిత్తాన్ని సహస్రారం మీద పెట్టుకుని ధ్యానం చేయొచ్చు. శ్రీ మాతాజీ, నా 3 నాడుల్లోనూ చక్రాల్లోనూ ఎలాంటి దోషాలున్నా ఈ నీటి ద్వారా తొలగించండి అని ప్రార్థించవచ్చు. అలాగే మూలాధారం నుంచి స్వాధిష్టానం, నాభి, అనాహత్, విశుద్ధి, సహస్రార్ అలా ఒక్కొక్క చక్రం మీద వైబ్రేషన్స్ ఇస్తూ ఆ చక్రాల్లో ఉన్న దోషాలన్నీ తీసి నీడల్లో వేస్తూ మనం చిత్తాన్ని మెల్లగా పైకి సహస్రారం మీదకి మెల్లగా పైకి తీసుకువెళ్ళచ్చు. తీసుకువెళ్ళి అక్కడ చిత్తాన్ని పెట్టుకుని కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు ధ్యానం చేసుకుంటే చాలు. మీరే చూస్తారు కాసేపటికి చేతుల్లో చల్లని చైతన్య తరంగాలు బాగా మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. ఈ విధంగా మనం ఒక 5 లేదా 10 నిమిషాలు ఈ జలక్రియ చేసుకుంటే చాలు. ఆ తర్వాత శ్రీ మాతాజీ గారికి నమస్కరించి మనం పక్కనే చెంబుతో కానీ మగ్గుతో కానీ పెట్టుకున్న నీళ్లతోటి కాళ్ళు కడుక్కోవాలి. ఆ తర్వాత ఆ ఫుడ్ సోకింగ్ చేసిన నీళ్ళకి వైబ్రేషన్స్ ఇచ్చి, అంటే దాని చుట్టూ ఒక బంధం వేసి, ఆ తర్వాత మళ్ళీ మనం కుండలిని జాగృతం చేసుకుని, అంటే కుండలిని రేస్ చేసుకుని బంధం తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫుడ్ సోకింగ్ చేసిన నీళ్ళని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయాలి. వాటిని మొక్కలకి వేయకూడదు. మన సూక్ష్మ శరీరంలో ఉన్న బాధలన్నీ ఈ నీళ్ళల్లో ఉన్నాయన్నమాట. మన సూక్ష్మ నాడీ వ్యవస్థని సంతులనలో తెచ్చుకుందికి ఈ జలక్రియ, ఫుడ్ సోకింగ్ చాలా ఉపయోగకరమైన క్రియ. రోజు పొద్దున్న 10 నిమిషాలు ధ్యానం చేయండి. అలాగే రోజు సాయంకాలం రాత్రి పడుకోబోయే ముందర 10 నిమిషాలు ఈ జలక్రియ చేయండి. ఇలా చేస్తూ లోపల కలిగే మార్పు, మన చైతన్య స్థితిలో కలిగే మార్పుని మీరు గమనించండి. కేవలం ధ్యానం చేస్తున్నప్పుడే కాదు, మీరు మామూలుగా కూర్చుని ఏమైనా టీవీ చూస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా మీరు మీ చైతన్య స్థితి మీద దృష్టి కేంద్రీకరిస్తే మీకు చైతన్య ప్రవాహం స్పష్టంగా తెలుస్తుంది. ఇలా తల మీద చేయి పెట్టుకు చూసినా లేదా మామూలుగా చేతుల్లో కూర్చున్న కుండలిని ప్రవాహం మీకు తెలుస్తూ ఉంటుంది. తదుపరి సెషన్లో మనం మూలాధార, స్వాధిష్టాన, నాభి చక్రాలు అంటే మొదటి 3 చక్రాల గురించి, భవసాగరం గురించి తెలుసుకుంటాము. సెషన్ 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ మాతాజీ. ధ్యానం తర్వాత మనం ముందు చెప్పుకున్నట్టుగా 3 సార్లు మన కుండలినిని జాగృతం చేసుకుని 7 సార్లు మన చుట్టూ కవచం అంటే బంధం తీసుకుంటాము. అది తీసుకుని శ్రీ మాతాజీ గారికి నమస్కరించి ఈ సెషన్ ముగిద్దాం. సహజయోగ ధ్యానం గురించి మీకేమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్స్లో అడగవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో తెలిపిన ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయవచ్చు. మీ దగ్గరలోని సహజయోగ సెంటర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లోని సెంటర్ వివరాలకు sahajyogaandhra.org మరియు తెలంగాణలోని వివరాలకు sahajyogatelangana.org వెబ్సైట్లను చూడండి.